నమ్మకం లేదు తాళం ఇచ్చి సాగుదా ఇప్పుడు ఫోన్ అవ్వట్లేదమ్మా. నేను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాను, తాళం పెట్టుకోండి మరి ఏం చేస్తాం. మేము వెళ్ళిపోతామని ఆవిడ భయపడుతున్నారు. హాయ్ గ్యాస్, తిరుగుతున్నాం, ఎక్కడికి వెళ్ళాలో ఏమో తెలియదు, ఏంటి తెలియక. ఈరోజు సూప్కి వెళ్దాం. సూప్ ప్లేస్ చూపిస్తాను. రాయల్ ఎన్ఫీల్డ్ రెడీ చేసాడు, స్టార్ట్ చేసాడు. ఈ టైంలో అందరూ నిజానికి టీ తాగాలనుకుంటారు, కానీ మేము అలా కాదు. స్నాక్స్, సూపు, చిల్ అవ్వాలనుకుంటాం మేము. మొత్తానికి దగ్గరికి వచ్చి మన బ్యాడ్ లక్ మనమైతే ఈరోజు సూప్ తాగుదాం అనుకున్న రోజు సూప్ బయట తీయలేదు. చూపిస్తాను ఆగండి. క్లోజ్. మనోడు అప్పటికి చెప్పాడు పక్కా క్లోజ్ అయి ఉంటుందని. రే సూప్ లేదు కదరా, షాప్ పూస్తున్నారు కదా, ఎక్కడికి పోతున్నాం రా? అక్కడ ఇంకో స్పాట్ తెలుసు, కాకపోతే 13 కిలోమీటర్లు వెళ్తామా వెళ్ళొద్దా అని ఆలోచిస్తాను. పక్కాగా ఉంటుందంటే వెళ్దాం రా. మళ్ళీ అక్కడి నుండి వచ్చి అక్కడికి వెళ్ళి లేదు అంటే మళ్ళీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇష్టమే వెళ్ళకుండా తెలియదు కదరా. ఒకసారి ఫోన్ చేస్తే ఫ్యాన్స్ గట్టికి వెళ్తే అలాగే చూస్తారు. అక్కడ ఉంటుంది, బట్ అక్కడ ఉంటుంది లేదు ఇప్పుడు నాకు తెలీదు కరెక్ట్గా. వెళ్ళాకే తెలుస్తుంది వెళ్తామా లేదు. సో మొత్తానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వేరే షాప్కి తీసుకెళ్తాను. మన బ్యాడ్లకి ఏంటో తెలియదు బెదరు. ఫ్రైడే అయితే ఎప్పుడూ ఉంటుంది, కానీ ఈరోజు మేము అడుగు పెడుతున్నామని లేదేమో. బహుశా నార్మల్గా ఫ్రైడే ఉంటుంది, సాటర్డే సండే కూడా ఉంటుంది, కానీ ఈరోజు లేదు. గైస్ ఇక్కడి నుంచి కరెక్ట్గా 13 కిలోమీటర్లు. నా హెయిర్ బాగాలేదు కదా, బట్ 13 కిలోమీటర్లు వెళ్ళాలా వెళ్ళకూడదని ఆలోచిస్తే 1 కిలోమీటర్ వచ్చాము. కాకపోతే ఇంకా 12 కిలోమీటర్లు ఉంది కదా. ఏం చేస్తా, డబ్బులేడు. సూప్కి వెళ్తాను ఆడేస్తాడు, కానీ రేపు మా థర్డ్ పార్ట్నర్ కూడా వస్తున్నాడు. ఆడి దగ్గర భలే ఉంటాయి డబ్బులు, ఎందుకంటే ఆడు ఆల్రెడీ కష్టపడి వచ్చాడు. ఆడు ఆల్రెడీ ఎక్కడో పని చేసుకొని శ్రమించి చెమట ఊర్చి ఎండల్లో మండి ఎండను వచ్చేస్తున్నాడు. బట్ వచ్చాక పార్టీ అవి ఉంటాయి, మూవీ చిన్న పార్టీ. కాకపోతే ఇక్కడి నుంచి 13 కిలోమీటర్లు. మన ఊర్లో షాప్ అయితే లేదు ఇంకా. సో 13 కిలోమీటర్లు వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి వెళ్ళాకే తెలుస్తుంది. పెట్రోల్ కూడా లేదు అక్కడ. 30 రూపాయలు పెట్రోల్ కొట్టేస్తాడు. 30 రూపాయలు పెట్రోల్ ఏమంది మా అంతే ఉన్నాయి మన దగ్గర. ఏమన్నా 30 రూపాయలు పెట్రోల్ వేస్తారో లేదు తెలియదు, బట్ ఎలాగైనా ఏమంత వేస్తారు. ఒకసారి 30 ఏమంటాం, వాళ్ళు ఎలా రియాక్షన్ ఇస్తారు. నిజమేంట్ అంటే అమ్మాయి చూసేసి ఫోన్ చూసి వేయలేదు, ఫోన్ చూడకపోతే నిజంగా 25 కూడా వేస్తుంటారు కదా. నాకు ఒకసారి నేనే వేయించాను కదా 30. అప్పుడు 30 అంత 45 వేసానా. మనం కావాలనుకుంది ఎంత కావాలనుకుంది అంత అలా వేయాలి. ఇప్పుడు ఓనర్ అక్కడ ఉన్నారు, మనకెందుకు ఇదని చేయలేదు. బట్ నిజమేంటంటే వాళ్ళ పని ఎంతైనా వేయాలి కదా. రూపాయి 2 రూపాయలు అంటే అది వేరే. 30 రూపీస్ అన్నది ఒక అమౌంట్. అంటే లీటర్ 120 అన్నప్పుడు ఇప్పుడు మనం ఎంత వేస్తున్నట్టు 1 టన్ నడుస్తుందా? ఇప్పుడు దగ్గర ఒక పావు వేస్తున్నట్టే కదా. పావు కాకపోతే 200 ml అని వేస్తున్నట్టే. అదే 200 ml వేస్తున్నప్పుడు అలా వేయాలి. ఇప్పుడు కిరాణా షాప్కి వెళ్ళి మనం 10 రూపాయలు ఛానల్ కట్టరా, అది కరెక్ట్ కదా గైస్. అంటే ఇప్పుడు నేను అయితే వీడియో చూడడం వల్ల ఆవిడ వేయలేదు, లేకపోతే అందుకనే మేము కూడా అక్కడ ఇచ్చేయలేదు. సారీ చెప్పారు ఆవిడ. లేదంటే నిజంగానే అక్కడ మళ్ళీ ఇలాంటి విషయాల్లో గొడవ కూడా మనం చేయకూడదు. అక్కడ చేస్తే మళ్ళీ అదొక ఇది ఆవిడకి అనవసరంగా వస్తుందని. అంటే మేము కెమెరా ఆన్ చేసాం కదా, ఆవిడ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిందేమోననేసి ఇంకా మేము మాట్లాడకుండా వస్తాను నేను కూడా. సరే అయితే ఇక్కడి నుంచి ఇంకొక 10 కిలోమీటర్స్ ఆ పెట్రోల్ బంక్ నుంచి అక్కడికి వెళ్ళాక సూప్ షాప్ నీకు చూపిస్తాం. అక్కడ కాస్ట్ ఎంతో నాకు తెలీదు, అంటే ఇప్పుడు ఎంత ఉందో ప్రెజెంట్ తెలీదు. అప్పుడు నేను తాగినప్పుడు 40 అంత ఉంటుంది, బట్ ఇప్పుడు గ్యాస్ రేట్లు అన్నీ పెరిగాయి కదా. సో ఇప్పుడు కాస్ట్ ఇంకా ఎలాగుందో అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా విలేజ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది వేరే ఊరు అనమాట. మా ఊరు నుంచి 13 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న పాయింట్ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ వెళ్ళిపోతాం. వెళ్ళాక షాప్ ఉంటుందో లేదో తెలీదు. దూరం రా, పందులు గుంజులు అని తిప్పుతున్నావు. కొన్ని విలువైనవి కావాలి అని అంటే కొంచెం ఎదురు చూపు తప్పదు. గొప్ప విషయాలు టైం పడతాయి. సో అలా వెళ్ళడమే. మాటలు మాత్రం హైలైట్గా చెప్తాడు. మొత్తానికి వచ్చేసి అంటున్నాడు. ఓకే కదా,
మొత్తాన్ని తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని. ఓకే, మటన్ సూపు. మా ఊర్లో షాప్ లేదని వచ్చాం గైస్. 13 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ఇక్కడికి వచ్చాక టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. గ్యాస్ రేట్లు పెరిగాయని, అంటే అన్ని డబుల్ రేట్ చెప్తున్నారు అనమాట. నార్మల్గా నూడిల్స్ 50 ఉండేది, ఇప్పుడు 100 అంటున్నారు. రోల్ 20 ఉండేది నార్మల్ రోలు, అది 40 అంటున్నారు. టూ మచ్ కాస్ట్ అనిపించింది. అంటే వర్త్ అనిపించాలి కదా, చాలా రేట్లు పెరిగిపోయినాయి. నిజానికి రేట్లు పెరగలేదు, మనమే పేదోళ్ళు ఉన్నాము, మనమే మారాలి, డబ్బులు సంపాదించాలి. నార్మల్గా ఏదైనా కొనడానికి వెళ్ళేటప్పుడు షాప్లో 10 సార్లు చూస్తాం కదా రేట్లు. ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి గైస్. అంటే షాప్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కునేలాగా ఫ్రీగా ఏదైనా, అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే ఏది ఎంత రేట్ అని అడగకుండా డైరెక్ట్గా చూసి ఆర్డర్ పెట్టకుండా ఐటమ్ చూసి ఆర్డర్ పెట్టేలా ఉండాలి. ఆ రోజు ఏది రోజు వస్తుందో తెలియదు, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం, కష్టపడాలి. మొదలు పెట్టాం, బట్ ఇందాక అన్నట్టు మంచి విషయాలు టైం పడతాయి. ఫైనల్గా మన షాప్కి వచ్చాం. ఇక్కడ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్, మన రేట్లకు 50 ఆ రేంజ్ ఉంటుంది. మరి అక్కడ 100 మన ఇక్కడే బెటర్. ఓకే కదా రేట్లు కదా, పర్లేదు, తెలుసు కదరా లో బడ్జెట్ అని. ఆ లో బడ్జెట్కి ఇదే సెటర్. అన్నయ్య మన ట్రైపోర్ట్ తీసుకెళ్ళడానికి వచ్చారు. ట్రైపోర్ట్ మా ట్రైపాడ్ తీసుకెళ్ళడానికి వచ్చారు చేంజ్ చేస్తూ. ఫైనలీ తినేసాం. మేము తిన్నంతలో చీకటే అయిపోయింది ఫ్రెండ్స్. చేట్ అయిపోయింది. బిల్లు 260 వచ్చింది. ఎరగో ఒకలాగా చిల్లర ఏరి మరీ అడ్జస్ట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మంత్ దాకా ఇంకా అంతే, సర్దుకోవాలి. బయటకు వచ్చి తినేది ఉండదు. మనోడు ఇప్పుడు వస్తున్నాడు, మీకు నైట్ వస్తాడు, రేపు ఇంట్రడ్యూస్ చేస్తాం వీడియోస్లో. ఇంకా వాడొక్కడే మాకు ఇంకా బయటికన్నా ఎక్కడికన్నా ఏటీఎం అయినా ఏదైనా వాడి బడ్జెట్లో నుంచే ఖర్చు అవ్వాలి. ఇంకా స్టార్టింగ్లో కాబట్టి వీడియోస్ కొంచెం అటు మేము మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాం అన్నీ మాట్లాడటం. పెట్రోల్ లేదు, పెట్రోల్ అయిపోయింది అనుకున్నాను గైస్, బండి అయిపోయింది. ఒక్క సెకండ్ నా కళ్ళ ముందు 13 కిలోమీటర్లు అన్ని బ్రెయిన్లో ఇదైంది. బండి ఆగిన వెంటనే ఈ దగ్గరలో పెట్రోల్ బంక్ ఇంకెక్కడ లేదనమాట. సో ఇప్పుడు మళ్ళీ రివర్స్ 13 కిలోమీటర్లు ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్తున్నాం. బట్ ఇక్కడ ఈ విలేజ్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. చూపించు ఒకసారి. మనం ఎంత స్పీడ్గా వెళ్తాం అనుకున్నా మనకు వెళ్ళనివ్వరు. మనం వెళ్ళలేము, రాంగ్ రూట్లో వెళ్తే తప్ప ముందుకు వెళ్ళలేము అనమాట. అంటే ఇలా ఖాళీ ఉన్నప్పుడు జుర్రు అని వెళ్ళిపోవడమే. బట్ ఇది రాంగ్ రూట్స్, బట్ ఉంది కాబట్టి 1 వేలో అలాగ రాంగ్ రూట్ రైట్ రూట్ అనేమి ఉండదు కదా, ఎందుకంటే వెహికల్ పక్క నుంచి వెళ్ళడమే రైట్. సో అలా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా రాంగ్ రూట్కి వచ్చేస్తాం. మా ఏరియాలో అయితే ఇదే పాపులర్ ఏరియా. మాకు దగ్గరలో ఉన్న ఏరియాస్లో బేబచ్చంగా వస్తారు టూరిస్టులు అయితే మా ఊరు వస్తారు, ఎందుకంటే మన ఊరిలో బీచ్ ఉంది కాబట్టి. బట్ షాపింగ్ అనేటప్పటికి ఇదే ఊరు. అక్కడ వాడికి తెలియంది ఏంటంటే ఈ ఊర్లో అక్కడ ఒక మటన్ సూప్ కూడా దొరుకుతుంది అని. ఫైనల్గా వెళ్ళిన ప్లాన్ అన్సక్సెస్ఫుల్, ఎందుకంటే ఆడు రేట్లు చాలా ఎక్కువ పెంచుతున్నాడు. ఇంకా మా వల్ల అవ్వలేదు. అంత కాస్ట్ అంటే కష్టం కదా గైస్. బండి ఆగిపోయేలాగా ఉంది, అయిపోయింది. ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందేమో చూడు.
వద్దురా మామ ఎంతో కొంత ఉంచుకుందామంటే ఫుల్ తినేసాము. బండి అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. ఆవిడ 30 రూపాయలు వేయకపోవడం వల్ల ఆ లాస్. నిజానికి 30 రూపీస్ వేస్తుంటే ఇప్పుడు కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఆగిపోయింది. యాక్చువల్గా నా ప్లాన్ కూడా అదే. అలా ఆయనకి అడుగు అంత అక్కడ. అన్న షాప్ ఎక్కడన్నా? మనోడు కష్టాలు చూడండి. నా ప్యాంట్ జారిపోతుంది బండి నన్నే తీయమంటున్నాడు. అది కరెక్టా? బట్ తప్పదు. నిజానికి వాడికి ముందే చెప్పాను ఎందుకే, అరే మామ వద్దురా అంటే నా మాట వినలేదు. సో వాడితో తొయ్యదాం. నిజానికి ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదు కూడా నాకు తెలియదు. అయినా నేను అక్కడ రూపాయలు ఆవిడకి వేయమన్నాను. ఆవిడేమో బిల్డప్ కొడింది. నార్మల్గా నేను ఎప్పుడు రియాక్ట్ అయ్యేలాగా రియాక్ట్ అవ్వాల్సింది. కెమెరా ఉంది కదా అనేసి ఆవిడ అలాగ వేయలేదేమో నన్ను సైడ్ అయిపోయాను. నార్మల్గా అంటే మామూలుగా ఉండే. ఇది ఇంకా నిజమేంటంటే ఇది ఇంకా ఇక్కడ సిటీలో అంటే ఎలాంటి ఏరియాలో ఆగింది. అది ఎక్కడ కొంచెం ముందుకు వెళ్తే అసలు ఏముండదు. 10 కిలోమీటర్లు తోయాల్సిందే. ఇంకా లేవురా మామ నా దగ్గర. నేను ఆల్రెడీ చెప్పాను కదా. అయిసేరా ఎంత కాన్ఫిడెంట్గా ఆయన దగ్గర డబ్బులు లేక నేను బ్యాలెన్స్ చేశాను వానికి. ఇంత కాన్ఫిడెంట్గా వేస్తున్నాడు అంటే నాకు ఏం అర్థం కావట్లేదు. మీరు వెళ్ళిపోయిందమ్మా అక్కడ ఇట్టేద్దాం. అయితే డబ్బులు వేసేసుకున్నాం. డబ్బులు అదే గంటల తరబడి వేయం మేము. ఐ హ్యావ్ నో మనీ. నా దగ్గర రూపాయి లేదు. అవి వస్తున్నాడు కదా ఆడికి ఒక కాల్ చేద్దాం. ఆడేమంటాడు ఇంకా ఆడొక్కడి మీద ఆధారపడి ఉన్నాం. దగ్గర వాడొక్కడే ఇంకా ఆడేసాడంటే ఓకే. కాబట్టి దీన్ని నాకే గైస్ ఆడి ఫోన్ కూడా అవ్వట్లేదు. ఇదిగోండి అందగాడు చూపించి వీడే అందగాడు. ఆవిడ ఫుల్ ఫైర్లో ఉంది. వాడికి ఫోన్ అవ్వట్లే. చేస్తుంది. నమ్మకం లేదు. తాళమించి ఇప్పుడు ఫోన్ అవ్వట్లేదమ్మా. నేను మా ఫ్రెండ్ ఫోన్ చేస్తాం. తాళం పెట్టుకోండి. మరి ఏం చేస్తాం? మేము వెళ్ళిపోతామని ఆవిడ భయపడుతున్నారు. నార్మల్గా అయిపోతుంది గైస్. మరి ఏం చేయలేము. ఇంక ఇంటికే ఫోన్ చేయాలి. ఇందాకే అడిగాను. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మీ అన్నకు ఫోన్ చేయొచ్చు గైస్. అసలు మేము ఎక్కడ పెట్రోల్ వేసుకొని పారిపోతాం అని ఆవిడ కనీసం కదలలేదు అక్కడి నుంచి. అది వ్యాంగ్ వేసేయండి అనేసి డబ్బులు కొంచెం అల్లరి టైప్లో చేశారు. అలా కరెక్ట్ కాదు. మరీ 65 రూపీస్ ఆగిపోయిన బండిలో పెట్రోల్ వేయించుకొని డబ్బులు ఇవ్వకుండా ఆవిడకి వేసి వెళ్ళిపోతాడు. పోనీ మొహాలు చూడడానికి దొంగ మొహాల్లా ఉన్నాయంటే దగ్గర అలాగే ఉన్నాం కదా. అందుకే కీస్ తీసి డైరెక్ట్గా ఆవిడకే ఇస్తాం. ఇంకే 1,00,000 రూపాయల బండి మీరే పెట్టుకోండి. 60 రూపాయల కోసం ఇంకా ఎంతకంటే అంటే అద్భుతమైన డీల్ ఇంకెవరు చేయలేరని ఆవిడకి తాళమిచ్చాను. ఆవిడ సరే సార్ అక్కడ పెట్టాను. అది అంటే అలా కాదు బాబు అని ఉన్నా ఆ విషయం కాదు అని మేము చేసుకునే వాళ్ళం. బట్ ఆవిడ పెట్టు అన్నదంటే కన్ఫర్మ్ ఆవిడ ఎగ్గొట్టేశాడు అలాగే. సో ఓకే ఆవిడ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆవిడకు ఉంది. చాలా మంది చేస్తుంటారు బట్ అది కరెక్ట్ కాదు. ఫైనల్లీ మటన్ సూప్కి వెళ్ళాము. అది అన్సక్సెస్ఫుల్ అయిపోయింది. మటన్ సూప్ అయితే మరి తినలేకపోయాము. కాస్ట్ వల్ల ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి. అలాగని తినలేకపోయాము. ఇంకా వేరే షాప్కి వెళ్ళి ఫుల్గా వేస్తాము. స్నాక్స్ తిందామని ఫుడ్డే తినేసాం పూర్తిగా. లంచ్లో తినేలా తినేసాం ఫుల్గా. లంచ్ అయిపోయింది. మళ్ళీ ఫుల్ హెవీ. నాకు కూడా హెవీ అయిపోయింది. ఆ రోల్ తిన్నాను చూడు అక్కడ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. సీ యూ లేటర్. బాయ్ బాయ్.